మన ప్రత్యర్థులు మనల్ని పొగిడితే ఆ కిక్కే వేరు. భారత క్రికెటర్లంటేనే విద్వేషంతో రగిలిపోయే పాక్ క్రికెట్ జట్టు, అక్కడి మీడియా, ఆ దేశ మాజీలు ఇప్పుడు మన స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ పై భారత్ ను ఒంటి చేత్తో గెలిపించిన విరాట్ ను పాకిస్తాన్ మీడియా ఆకాశానికెత్తేసింది. భారత్తో పాక్ మ్యాచ్ అనగానే మన ఆటగాళ్లను తక్కువ చేస్తూ పాకిస్తాన్ మీడియా వార్తలుంటాయి. కానీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ పై అద్భుత సెంచరీ సాధించిన కోహ్లీని ఇప్పుడు పాక్ మీడియా ప్రశంసలతో ముంచెత్తింది. అతని సెన్సేషనల్ ఇన్నింగ్స్ పై పాక్ మీడియా పొగడ్తల వర్షం కురిపించడం ఆశ్చర్యపరిచింది. సాధారణంగా తమ దేశ క్రికెట్ దిగ్గజాలను భారత ఆటగాళ్లతో పోలుస్తూ హైలైట్ చేయడం పాకిస్తాన్ మీడియాకు అలవాటే. కానీ ఇప్పుడు మాత్రం పాక్ లెజెండ్స్ ఇమ్రాన్ ఖాన్, వసీం అక్రమ్ ను కాదని కోహ్లీని ఆల్ టైమ్ గ్రేట్ అంటూ అక్కడి మీడియా ఎలివేషన్ ఇస్తోంది. భారత్ పాకిస్తాన్ మధ్య పోరులో కోహ్లీని మించిన వాళ్లు లేరని వార్తలు రాస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ పై సెంచరీతో చెలరేగిన కోహ్లీనే గ్రేట్ అంటూ పాక్ మీడియా కథనాలు రాసింది. ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక డాన్ పాకిస్తాన్ సవాలు విసిరే స్కోర్ చేయడంలో విఫలమైంది. దిగ్గజం వసీం అక్రమ్ లేదా ఇమ్రాన్ ఖాన్ ఎవరు కూడా భారత్ పాక్ మ్యాచ్ల్లో కోహ్లీ కంటే ఎక్కువ ప్రభావాన్ని చూపలేదు. కోహ్లీ తప్ప మరే ఇతర ఆటగాడు గ్రేట్ కాదంటూ పేర్కొంది. మరో ప్రధాన వెబ్సైట్ జియో న్యూస్, ది ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ కూడా కోహ్లీ ఇన్నింగ్స్ ను హైలైట్ చేశాయి. దాదాపు ఏడాది కాలంగా పరుగులు చేసేందుకు సతమతమవుతున్న కోహ్లీ పాకిస్తాన్ పై సెంచరీతో తిరిగి ఫామ్ లోకి వచ్చాడు. పాక్ తో మ్యాచ్ లో అజేయంగా 100 పరుగులు సాధించాడు. ఐసీసీ వన్డే టోర్నీలో అతనిది 6వ సెంచరీ, పాకిస్తాన్ పై 4వ సెంచరీ, ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి సెంచరీ. ఈ మ్యాచ్ లో వ్యక్తిగత స్కోర్ 15 పరుగుల వద్ద కోహ్లీ వన్డేలో 14,000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. వన్డేలో అత్యంత వేగంగా 14,000 పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. ఈ క్రమంలో దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. సచిన్ 350 ఇన్నింగ్స్లో ఈ మైలురాయిని చేరుకోగా కోహ్లీ కేవలం 287 ఇన్నింగ్స్లోనే ఈ ఘనత సాధించాడు. అలాగే పాక్ పై ఐసీసీ టోర్నీలో అత్యధిక సెంచరీల రికార్డుతో పాటు ఎక్కువ సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ను అందుకున్న ఆటగాడిగా నిలిచాడు. కాగా వరుసగా 2 మ్యాచ్ల్లోనూ గెలిచిన భారత్ ఈ టోర్నీలో సెమీస్ బర్త్ ఖాయం చేసుకుంది. మరోవైపు 2 మ్యాచ్ల్లోనూ ఓడిన పాకిస్తాన్ టోర్నీ నుంచి దాదాపుగా నిష్క్రమించింది.